తెల్ల పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం, రెవెన్యూ మిగుల నుంచి లోటుకి రాష్ట్రం, కోవిడ్ నుంచి కోలుకున్న దెబ్బకొట్టిన కాంగ్రెస్, రెండేళ్లలోనే భారీగా పడిపోయిన ధాన్యం ఉత్పత్తి, తేల్చి చెప్పిన ఏంది సోయియో ఎకనామిక్ సర్వే 2025-26 అట. ఇగో నేను చెప్పిన కరోనా కంటే విపత్కర పరిస్థితులు అయితే లేవు కదా, మరి ఎందుకు దెబ్బతిన్నది? మనకు పరిపాలన రాదు, అడ్మినిస్ట్రేషన్ రాదు, మన పూర్తి స్థాయిలో అధికారులు ఎట్లా వాళ్ళను ప్రభుత్వానికి సపోర్ట్గా చేయాలనో అర్థం కాదు, ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను మంత్రులను ఎట్లా కంట్రోల్ చేయాలనో తెలియదు. ఏకచక్రాధిపత్యం కాదు, ఇది ఢిల్లీ నాయకత్వం, ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి. ఆంధ్ర పెత్తందారి చంద్రబాబు కోసం 2 కళ్ళు ఆరాటపడతాయి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కోసం కనీసం 5 ఏళ్ళు కూడా కష్టపడవు. అరే వరి ఉత్పత్తిలో ఎట్లా పడిపోతారండి గణనీయంగా? నాకు అర్థం కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ చేతిలో బంగారం లాంటి పళ్ళాన్ని పెడితే దెబ్బ కొట్టిండు కదా, ఈయనే దెబ్బ కొట్టుడు కదా, ఆగం చేసి పడేసిండండి. ఇక చూడురి, నిర్వహణ పేరిట ప్రజాధనం దుబారా, ప్రెస్ మీట్ల నుంచి మరమ్మతుల దాకా భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం 15 రోజుల ప్రెస్ మీట్లు పెట్టడానికి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 15 రోజుల ప్రెస్ మీట్లు పెట్టడానికి 8 లక్షల ఖర్చు పెట్టినవట. గవర్నమెంట్ క్వార్టర్లలో బాత్రూంల రిపేర్ల కోసం 8 లక్షలు, దీవాలి లైటింగ్ కోసం అక్షరాల 1 లక్ష ఖర్చు, మినిస్టర్ బ్లాక్లో బిల్డింగ్ వర్క్స్ కోసం 42 లక్షలు. మంత్రులు అధికారులు ఖర్చు చూసి విస్తుపోతున్న జనాలు. గిదా అండి? రూపాయి లేదంటాడు, అప్పుల రాష్ట్రం అంటాడు, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ అంటారు, రాష్ట్రంలో అసలు మట్టి కుండలు ఉన్నాయంటాడు, కానీ దుబారా ఖర్చు మాత్రం విపరీతంగా ఉన్నది. మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఈ అవకాశం, ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పే అవకాశం అందరికీ రాదు, కొందరికి వస్తుంది. నేను ఒక అంశాన్ని తీసుకొస్తాను, మీరు ఏమన్నా అనుకోరు తెలంగాణ ప్రాంత ప్రజల. ఈ తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర ఎక్కువనో 62 పైనే ఉన్నారు కదా. వీళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు 2022కు ముందు పారాగాన్ చెప్పుల లేక ఉన్నోళ్ళు ఇవాళ ఒక ఎమ్మెల్యే వాళ్ళ యొక్క చెప్పుల ఖరీదు 80,000, ఒక ఎమ్మెల్యే టీషర్ట్ ఖరీదు 1,20,000, ఒక ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలలో దానికి కారు పేరు ఏందో అది కాస్ట్లీ కార్ BMW, ఇంకా దానికి మించిన రేంజర్ రోవర్, దానికి మించిన కార్లు ఎట్లా వచ్చినాయో అర్థం కాదు. ఇంకొక ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ ఎట్లా వెలిచిందో అర్థం కాదు. ఇంకొక ఎమ్మెల్యేకు సంబంధించి సొంత ఇల్లు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ ఇల్లు ఎట్లా సంపాదించిందో అర్థం కాదు. మా రైతులు అరిగోసబడి 6 కాలం కష్టపడి వరి పంటనో లేకపోతే పంటలు పండిస్తే వాళ్ళకి ఇవన్నీ వస్తలేవు. కేవలం 2 సంవత్సరాలలో వీళ్ళ ఆదాయం ఎంత పెరిగింది తెలుసా? సెన్సెక్స్ నిఫ్టీ కంటే దారుణంగా పెరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అట్లెట్లా మరి వాళ్ళ ఇన్కమ్ సోర్ అట్లెట్లా వచ్చిందో మా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తే కూడా బాగుపడతారు కదా. ఇక్కడ మా ముఖ్యమంత్రి ఏమో పూర్తి స్థాయిలో దుబారా చేసి పడేస్తాను, పైసలు లేవంటాడు, దుబారా ఖర్చు చేస్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు 15 రోజులు ప్రెస్ మీట్ పెడితే 8 లక్షలు ఎందుకు ఖర్చు చేసినావు? నువ్వు ఏమున్నది, నీ INPRకు సంబంధించి లైవ్లు ఇస్తావు, అది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఛానల్స్ కొన్ని తీసుకుంటే తీసుకోదు. ఎందుకంటే ముచ్చట అక్కెరకత్తదా అక్కెర రాదా, దాంతోపాటు ఊకే టాపిక్ డ్రైవర్స్నే మన ప్రజలకు అవసరం వచ్చేది ఉన్నదా? ఇంకా ప్రెస్ మీట్లకు 8 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టిండండి? దాంతోపాటుగా గవర్నమెంట్కు సంబంధించి క్వార్టర్లలో బాత్రూమ్ల రిపేర్ల కోసం 8 లక్షలు ఖర్చు పెట్టారు. బాత్రూమ్ రిపేర్ల కోసం 8 లక్షలు ఏంది? మీరు చెప్పారు కదా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని ఈరోజు పెట్టిరు కదా, అది ఒకప్పుడు ప్రగతి భవన్ కదా. ఆ ప్రగతి భవన్ బాత్రూమ్లలో మొత్తం బంగారంతో ఉన్నాయట కదా, అవి తీసుకొచ్చి పెట్టకపోయిలు. మరి ఆనాడేమో దొంగ వాక్కులు, ఈనాడేమో నీతి వాక్కులు. ఏమైపోయింది? బంగారు ఆయన పేరు బట్టి విక్రమార్కనే ఉంటాడు కదా, ఉన్నాయా సారు? మీ బాత్రూమ్ జాగ్రత్త, మరి మీరే చెప్పిళ్ళు. ఆ సింకు ఆ పక్కన మొత్తం కూడా బంగారంతో ఉన్నదట కదా బాత్రూంలో. ఆ బాత్రూంలు బంగారంతో ఉన్నాయా లేదా మరి నువ్వే వచ్చి చెప్పాలి. 8 లక్షలు ఖర్చు పెట్టిల్లట గవర్నమెంట్కు సంబంధించిన క్వార్టర్లలో బాత్రూంలో రిపేర్. దీపావళి లైటింగ్ కోసం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిండట సారు. ఇంకొకటి ఏంటంటే మినిస్టర్ బ్లాకులలో బిల్డింగ్ వర్క్స్ కోసం 42 లక్షల రూపాయలట. వరవ్వ, 42 లక్షలు పెడితే మా యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు తక్కువ ఒక 13 ఇళ్ళు కట్టిస్తా నేను, 10 ఇళ్ళన్నా కట్టిస్తా లాస్ట్. ఈ ఖర్చు చూడుర్రి, ఈ 42 లక్షలు, ఇవి 8 లక్షలు, 50 లక్షలు, 50 లక్షలు ప్లస్ 8 లక్షలు, 58 లక్షలు, అంటే సుమారు 60 లక్షల రూపాయలు ప్రజాధనం దుబారా అయిపోయింది. ఓ అభివృద్ధికి లేదు, లేదా ఒక కొత్త నిర్మాణానికి కాదు, ఏది కాదు, రిపేర్ల కోసం మనోడు పెట్టింది. ఇదే మేడిగడ్డకు సంబంధించి పెట్టంటే మాత్రం ఏడుపత్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఒకసారి చూడుర్రి, మేడిగడ్డ బ్యారేజ్కు కేంద్రం రెడ్ అలర్ట్ ఇచ్చింది.
ఏంది కేటగిరీ 1 ప్రమాదకరమైన డ్యామ్గా గుర్తించింది. త్వరగా మరమ్మతులు చేయాలని సూచన. బ్యారేజ్ కుంగుబాటుకు నిర్మాణ సంస్థే కారణమని నివేదిక ఇచ్చిన ఘోష్ కమిషన్ అంటూ కూడా చెప్పింది. ఏం లేదు, ఇప్పుడు మేడిగడ్డ ఉన్నది కదా, ఆ మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో కూలాలి. కూలితే వీళ్ళు ఇట్లా చూస్తారు. అగో చూడుర్రి కేసీఆర్ కట్టిన మేడిగడ్డ కూలిపోయింది, ఇక అవినీతి 1,00,000 కోట్లు అని చెప్పారు కదా. మొత్తం ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు కాలే, కానీ ఆనాడు సన్నాసులు ఎట్లా 1,00,000 కోట్లు అని చెప్పారో నాకు అర్థం కాదు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో 1,00,000 కోట్లు కాలేదండి, కానీ 1,00,000 కోట్లు అయినాయని మరి ఆనాడున్న విపక్ష నేతలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎట్లా చెప్పిల్లో నాకు అర్థం కాదు. ఇంకొకటి, దీన్ని రిపేర్ చేయమని నెత్తి నోరు భోంగా అటు కేంద్ర కమిటీ కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఇరిగేషన్ అధికారులు కానీ చెప్తున్నారు, కానీ రిపేర్ చేస్తలేదు. ఎందుకు అంటే ఇది రిపేర్ చేస్తే ఎవరి అకౌంట్లోకి పోతుంది? కేసీఆర్ అకౌంట్లోకి పోతుంది. ఇది కూలిపోతే ఏమైపోతుందా? ఓ కేసీఆర్కు సంబంధించిన నిర్మాణం కూలిపోయింది, కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే అవి మన సొమ్ము రాను. ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ గుర్తు, మన సొమ్మది, మన సొమ్ము దుబారా నీళ్లపాలు అయిపోతే ఎట్లా? రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు మన సొమ్ము అంతా దుబారా అయితే మనం అడగాలే కదా. ఇక్కడ 50-60 లక్షల దాకా ఖర్చు పెట్టిండ్రు కదా, ఈ దుబారా ఖర్చులు. ప్రెస్ మీట్లకు 8 అని, బాత్రూమ్లకు 8 లక్షలని, లేకపోతే మంత్రుల బిల్డింగ్ వర్క్స్ అని 42 లక్షలని, గవే 50 లక్షలు పెట్టి ఈ మేడిగడ్డ 1కు సంబంధించిన కేటగిరీ 1కు సంబంధించి దీన్ని రిపేర్ చేస్తే ఏమవుతుంది? అది ప్రజలకు వరప్రదాయని కదా, మరి దాన్ని ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారు? మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకు వచ్చిన సమస్య ఏంది? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు చేయలేకపోతున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ అడగండి అన్నా, అడగండి ఎందుకు చేయలేకపోతున్నారు, ఏం జరుగుతున్నది, ఏం కథ అని అడగాలి. తెలంగాణ ప్రాంత ప్రజలు అడగకపోతే ఇంకేవో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి అడుగుతారా, లేకపోతే ఆ పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వచ్చి అడుగుతారా? ఎవరు అడుగుతారండి? మన రాష్ట్రానికి సంబంధించి మనం అడుక్కోవాలి, మన రాష్ట్రానికి సంబంధించి మన బాధలు మన కష్టాలు మనం అడుక్కోవాలి. ఇంకెవరు అడుగుతారు? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను అడుగుతున్నా, ఎవరు అడుగుతారు చెప్పండి?